మీ తాతలాగే మా తాత గూడా నా కోసం ఎటువంటి ఆస్తి వదిలిపెట్టేసి వెళ్ళలేదు. సో, నా వెల్త్ నేనే క్రియేట్ చేసుకోవాలి, నేనే జనరేట్ చేసుకోవాలి అని చెప్పి 3 ఇయర్స్ ముందర అంటే నాకు 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ రూ. 2000 ఎస్ఐపితో స్టార్ట్ చేశాను. యెస్, మీరు విన్నది కరెక్టే. జస్ట్ రూ. 2000తో నేను నా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి స్టార్ట్ అనేది చేశాను. సో, ఇప్పుడు ఎవరైతే నా ఏజ్ గ్రూప్‌లో ఉన్నారో, ఎవరైతే 20స్‌లో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను ఫ్రీక్వెంట్‌గా వింటున్నది ఏంటంటే జస్ట్ రూ. 1000 నా దగ్గర మిగులుతున్నాయి ఎవ్రీ మంత్. లేదా 500 మిగులుతున్నాయి, లేదా 2000 మిగులుతున్నాయి, 5000 మిగులుతున్నాయి. ఇంత తక్కువ అమౌంట్‌తో నేను ఏం చేయగలుగుతాను? అది ఇన్వెస్ట్ చేసినా కూడా ఎంత గ్రో అవుతుంది? సో, నేను యాక్చువల్‌గా మంచిగా డబ్బులు సంపాదించినప్పుడు నేను ఎప్పుడైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలుగుతానో అప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేస్తానని చెప్పి వింటూ ఉంటాను. సో, ఇది ఎందుకు రాంగ్? నేను ఏదైతే నా రూ. 2000తో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశానో అది నా క్రూషియల్ టైమ్‌లో అంటే 60సో, 70 ఇయర్స్ అప్పుడు కాదు. నాకు 30 ఇయర్స్ వచ్చినప్పుడు, 40 ఇయర్స్ వచ్చినప్పుడు ఈ చిన్న రూ. 2000 ఎస్ఐపియే నన్ను ఎలా కాపాడుతుంది. నేనిప్పుడు 25 ఇయర్స్ ఉన్నప్పుడు నా 30 ఇయర్స్ అవ్వచ్చు, నా 40 ఇయర్స్ అవ్వచ్చు ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, నా ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటున్నాను అండ్ దీనికోసం నేను ఏదైతే రూ. 2000 ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేశానో, ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను, ఎలాంటి పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్ చేశానో అవి కూడా నా జెరోదా కన్సోల్‌లోకెళ్ళి డీటెయిల్‌గా చూద్దాము. అండ్ ఈ మొత్తం జర్నీలో నేను ఏం నేర్చుకున్నాను, ఏది అప్లై చేయబోతున్నానో అన్నీ ఇన్ డీటెయిల్‌గా మీకు గూడా చెప్తూ, మిమ్మల్ని గూడా ఇవ్వాలే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసేలాగా మోటివేట్ అనేది చేస్తాను. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. ఎక్స్‌పైరీ డే ట్రేడర్, ఫుల్ టైమ్ ఇన్వెస్టర్, పార్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? నార్మల్‌గా మీరు సోషల్ మీడియాలో అవ్వచ్చు, యూట్యూబ్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్స్‌ని గనుక మీరు చూస్తే వాళ్ళ ఏజ్ అరౌండ్ 40 50 అలా ఇలా ఉంటుంది. సో, వాళ్ళు ఎప్పుడైతే 20 ఇయర్స్ ఉన్నారో అప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు ఎలా గ్రో అయ్యారు అవి ఇవి అన్నీ చెప్తూ ఉంటారు. సో, ఎవరైతే ఒక 20 ఇయర్ ఓల్డ్స్ ఉంటారో వాళ్ళకది యాస్పిరేషనల్‌గా, మోటివేషనల్‌గా అనిపించొచ్చు గానీ మోస్ట్‌లీ ఎక్కువ రిలేట్ చేసుకోకపోతూ ఉండొచ్చు. ఎందుకు అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది. ఆ టైంలో డిఫరెంట్ ప్రైజింగ్ ఉండేది. డిఫరెంట్‌గా మైండ్ సైకాలజీ ఉండేది. అప్పుడు వాళ్ళ థింకింగ్ వేరే ఉండేది. సో, అవన్నిటి వల్ల వాళ్ళు అప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకున్నారు, సంపాదించేసుకున్నారు అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను నా ఏజ్ 25 ఇయర్స్ అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ అందరిలో కూడా మాక్సిమం మంది ఏజ్ గూడా ఇదే 20స్‌లో ఉంది. సో, నేనేదైనా చేస్తూ, నేనేదైనా ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తూ, ఏదైనా ప్రాక్టికల్‌గా నేను ఆలోచిస్తూ ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటూ చేస్తున్నాను అని అనుకుంటే, అది మీరు గూడా ఇంకా బెటర్‌గా రిలేట్ అనేది చేసుకొని, అది నేను చేస్తున్నది లాజికల్‌గా అనిపిస్తే, మీరు గూడా సేమ్ అదే పాత్‌లో చేస్తూ అందరం కలిసి మనకు కావాల్సిన ఫినాన్షియల్ ఇండిపెండెన్స్‌ని పొందొచ్చు. సో, మనం నా జెరోదా డాష్‌బోర్డ్‌లోకెళ్ళిపోయి, నా జెరోదా కన్సోల్‌లోకెళ్ళిపోయి, నేను నా ఇనీషియల్ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ స్టార్ట్ చేశాను, ఏ డేట్‌న, ఎంత అమౌంట్, ఏ అసెట్‌లో ఇన్వెస్ట్ చేశానో అది చూద్దాం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నా జెరోదా అకౌంట్. ఇక్కడ మీరు చూడొచ్చు అకౌంట్ నేమ్ నిహాల్ బండపల్లి అని ఉంది. అది నా పేరే. అండ్ ఇక్కడ మీరు కంప్లీట్‌గా నా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ చూడొచ్చు. సో, ఇందులో నేను చేసిన ద వెరీ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ మనం చూసుకుంటే 2021లో మే 17న 444 షేర్స్‌న 12 షేర్స్ నిఫ్టీ బేస్‌ని బై చేశాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. క్వాంటిటీ ఇక్కడ చూడొచ్చు. డేట్ ఇక్కడ చూడొచ్చు. ప్రైస్ ఇక్కడ, ఏజ్ అంటే మనం ఆ షేర్స్ కొని ఎన్ని రోజులయిందో మనకి ఇక్కడ డేస్ చెప్తుంది. అండ్ ఇక్కడ పీఎన్ఎల్ మనకు కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే నా ఇనీషియల్ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో ఈ 12 షేర్స్ 1037 డేస్ అవుతోంది. అండ్ ఆల్‌మోస్ట్ అరౌండ్‌గా మనం 3 ఒకటేసారి ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఇది చూసుకుంటే అరౌండ్ మనకి రూ. 1000 ప్రాఫిట్ అనేది ఉంది. సో, నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? మనకు ఆల్రెడీ రూ. 1000 ప్రాఫిట్ కనిపిస్తుంది. కానీ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అని మనం చూసుకుంటే ఇక్కడ మనకి యావరేజ్ ప్రైస్ 159 ఉంది. సో, 159 ఇంటూ 12 మనం చూసుకుంటే రూ. 1900 మనం ఇన్వెస్ట్ చేసాము. అండ్ ఇక్కడ ప్రాఫిట్ ఎంతొస్తుంది? ఆల్‌మోస్ట్ రూ. 1000 వస్తుంది. అంటే రూ. 1900లో మనకి 1000 ప్రాఫిట్ అంటే ఆల్‌మోస్ట్ 52%. యెస్, ఇక్కడ మనం చూసుకుంటే ఆల్‌మోస్ట్ 52% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 52% మనకి లాస్ట్ 3 ఇయర్స్‌లో వచ్చింది. అంటే యావరేజ్‌గా చూసుకుంటే 17.33%తో ఎవ్రీ ఇయర్ నా ఇన్వెస్ట్‌మెంట్ అనేది గ్రో అవుతుంది. అండ్ నేను డిసిప్లిన్డ్‌గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇది మంత్ 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 అంటే డిసెంబర్. దాని తర్వాత 2022లో మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 11, 12 ఇన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. దాని తర్వాత 2023లో మళ్ళీ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9లో మిస్ అయింది. మేబీ 10లో కూడా మిస్ అయింది. సో, ఆ రెండిటికి కలిపి 11లో ఎక్కువ షేర్స్ అనేది పర్చేస్ చేశాను. ఎందుకంటే 2 మంత్స్ మిస్ అయింది కాబట్టి అవన్నీ కలిపి 11లో ఇన్వెస్ట్ చేశాను. దాని తర్వాత 12 మిస్ అయింది.
దెన్ 12 కూడా నాకు తెలిసి ఇక్కడే నేను ఇన్వెస్ట్ చేశాను 3 మంత్స్‌కి కలిపి ఒకటేసారి. అండ్ దెన్ దాని తర్వాత ఈ ఇయర్ 2024లో జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది. ఇలా నా లాస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫస్ట్ మార్చ్ 2024 నేను ఇన్వెస్ట్ అనేది చేశాను. అండ్ ఇది మనం ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అండ్ ఇందులో నేను ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నానో ఇది నాకే తెలియకుండా ఆల్‌మోస్ట్ 1,35,000 ఇన్వెస్ట్‌మెంట్ అనేది నేను చేసేసాను ఆల్రెడీ. అండ్ ప్రెజెంట్ వాల్యూ గనుక మనం చూసుకుంటే 1,62,000 ఉంది. అంటే ఆల్‌మోస్ట్ 27,000 రూపీస్ మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు కరెంట్‌లీ నేను ఈ అకౌంట్‌లో ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తున్నాను. కానీ నేను ఎప్పుడైతే 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశానో అప్పుడు జస్ట్ 2,000 రూపీస్‌తో స్టార్ట్ చేశాను. దెన్ దాని తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్‌లో ఆ అమౌంట్‌ని 6,000 రూపీస్‌కి పెంచాను. దెన్ థర్డ్ ఇయర్ 10,000 రూపీస్‌కి పెంచాను. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ 10,000ని 15,000 లేదా 20,000కి పెంచుతాను. ఆ ఇయర్ 20 నుంచి 25 అలా పెంచుతూ స్లోగా నా ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది పెంచుతూ ఉంటాను. అలా పెంచుతూ వెళ్ళిపోయినప్పుడు నాకెప్పుడైతే 30 ఇయర్స్ వస్తుందో, ఇప్పుడు మీకు ఏదైతే ఈ 1,65,000 1,70,000 అని అకౌంట్ వాల్యూ కనిపిస్తుందో, ఇదే పెరిగి ఆల్‌మోస్ట్ 18-20 లాక్ కార్పస్‌గా ఉంటుంది. నాకు 30 ఇయర్స్ వచ్చేటప్పటికల్లా. సో, ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఈ ఏదైతే 18-20 లాక్స్ కార్పస్ లేదా వెల్త్ నా కోసం జనరేట్ అయ్యి క్రియేట్ అవుతుందో సేఫ్‌గా ఎటువంటి లోన్ తీసుకోకుండా ఏదైతే అమౌంట్ నాకు రెడీగా ఉంటుందో, ఆ అమౌంట్‌తో నేను 30 ఇయర్స్ వచ్చినప్పుడు నేను ఏదైనా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఇప్పుడు నాకు కరెంట్ జాబ్ నచ్చకపోతే నాకు నిజంగా ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి లోన్ తీసుకోకుండా ఇంట్రెస్ట్ ఫ్రీగా నా కష్టంతో సేవ్ అయిన డబ్బులతో నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీరు 20స్‌లో ఉన్నారు. సో, మీకు అనిపిస్తుండొచ్చు నేను మంచిగా చదువుకుంటాను, మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసుకుంటాను. అండ్ అలా నా లైఫ్‌లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది అని. కానీ మీరు ఎప్పుడైతే జాబ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారో అప్పుడు మీ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. మీరు చేసే జాబ్ మీకు నచ్చకపోతుండొచ్చు. అప్పుడు మీరు ఏదైనా డిఫరెంట్ కెరియర్ పాత్స్ చూజ్ చేసుకోవాలనిపించొచ్చు. అలా ఉన్నప్పుడు ఒక్కటే ఒక రీజన్ వల్ల చాలా మంది ఆగిపోతారు. మేబీ ఈ వీడియోలో చూస్తున్న 30స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రిలేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అదేంటంటే మనం చేస్తున్న జాబ్ నచ్చదు. ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటాం. లేదా ఏదైనా స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నాం. లేదా ఇంకొక జాబ్‌కి స్విచ్ అవుదాం అనుకుంటున్నాం. కానీ ఆ జాబ్ వెతుక్కునే టైంలో ఇల్లెలా గడుస్తుంది? బిజినెస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడొస్తుంది? లోన్ ఎవరిస్తారు? ఇవన్నీ ఆలోచించలేక ఏదైతే ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండదో దానివల్ల చాలా మంది ఆగిపోయి వాళ్ళకి నచ్చని జాబ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో, మనం ఇప్పుడు 20స్‌లో ఉన్నాము. కానీ 30స్‌లో వచ్చినప్పుడు మన మైండ్ ఏంటి? మన ప్రయారిటీస్ ఏంటి? మన ఇంట్రెస్ట్ ఏంటి? మన హాబీస్ ఏంటి? అవి ఎప్పుడు ఎలా మారిపోతాయి? ఆ టైంకి మనకి నచ్చింది చేసేలాగా మన కెరియర్‌ని ఇంకా మంచిగా ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో చేసుకోవడానికి ఎప్పుడు క్యాపిటల్ డబ్బులనేది ఇంపార్టెంట్ కాబట్టి, ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఈ 2,000 రూపీస్ ఎస్ఐపి ఈ చిన్న డెసిషనే మీకు 30 ఇయర్స్ వచ్చేటప్పటికి మీరు ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్ మీకు వస్తూ, అప్పుడు మీరు ఫినాన్షియల్‌గా ఫ్రీగా ఉండి మీకు నచ్చింది మీరు చేసుకునేలాంటి లిబర్టీ ఇంకా ఫ్రీడమ్ ఈ చిన్న ఎస్ఐపి అమౌంటే మీకిస్తుంది. ఇప్పుడు మీరు నాలాగా 2000 నుంచి 6000, 6000 నుంచి 10,000, 10,000 నుంచి 15, 20, 25 అలా ఎవ్రీ ఇయర్ అంతంత అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళక్కర్లేదు. మీరు యాస్ లో యాస్ 10% ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ మీరు 2000 రూపీస్‌తో చేస్తున్నప్పటికీ కూడా మీకు 10 ఇయర్స్‌లో, 15 ఇయర్స్‌లో, 20 ఇయర్స్‌లో మంచి కార్పస్ అనేది బిల్డ్ అయిపోతుంది. సో, ఎంత అని మనం చూసుకుంటే సపోజ్ మీరు ఇనీషియల్‌గా 2000 రూపీస్ ఈ ఇయర్‌తో స్టార్ట్ చేస్తున్నారని అనుకుంటే, నెక్స్ట్ ఇయర్ దీన్ని 10%తో పెంచండి. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 2,200 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. ఓకే. మీరు ఇనీషియల్‌గా ఈ ఇయర్ 2000 రూపీస్‌తో ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేసి, నెక్స్ట్ ఇయర్ మీ ఎస్ఐపి అమౌంట్ 10% పెంచి 2,200 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకొక 10% పెంచి 2,440 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఇంకొక 10% పెంచి 2,600, 2,700 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా మీరు చేస్తూ ఉండి ఒక 10 ఇయర్స్ కంటిన్యూయస్‌గా నేను చెప్పిన విధంగా మీరు ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్‌లో మీకు 10,00,000 రూపీస్, 15 ఇయర్స్‌లో మీకు 36,00,000 రూపీస్ అండ్ 20 ఇయర్స్‌లో మీకు 1,00,00,000 మీ జేబులో ఉంటాయి. మీకు కార్పస్ అనేది డెవలప్ అయ్యి మీ వెల్త్ మీరే క్రియేట్ అనేది చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు మీరు 20 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తే మీకు 40 ఇయర్స్ వచ్చేటప్పటికి 1,00,00,000 వస్తాయి. 40 ఇయర్స్ వదిలిపెట్టేసేయండి. మీరు 20 ఇయర్స్ ఉండి మీకు 30 ఇయర్స్ వచ్చేటప్పటికి కూడా మీ జేబులో 10,00,000 రూపాయలు ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు
35 ఇయర్స్ వచ్చేటప్పటికైతే అప్పటికి కూడా 36,00,000 రూపీస్ ఉంటాయి. అండ్ మీరు 25 ఇయర్స్‌కి ఒకవేళ ఈ ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నప్పటికి కూడా మీరు 40 ఇయర్స్ వచ్చేటప్పటికి కూడా మీకు మంచి డీసెంట్ 35-40,00,000 రూపీస్ అనేది మీరు మీ కష్టంతో జనరేట్ చేసుకున్న వెల్త్ అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ 2000 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మీరు ఎలా డైవర్సిఫై చేయాలి అని మనం చూసుకుంటే, దీనికి సింపుల్‌గా మీరు 20% గోల్డ్‌లో ఇన్వెస్ట్ అనేది చేయండి. అంటే మీ 2000 రూపీస్‌లో 400 రూపీస్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. అది కూడా డిజిటల్ గోల్డ్‌లో. పొరపాటున కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, గోల్డ్ స్కీమ్స్‌లో అవ్వచ్చు కట్టకండి. ఓన్లీ డిజిటల్ గోల్డ్‌లో అనేది ఇన్వెస్ట్ చేయండి. అండ్ గోల్డ్ ఇయర్ ఆన్ ఇయర్ 10% రిటర్న్స్ ఇస్తూనే ఉంది కాబట్టి, మీ అమౌంట్ కూడా అదే లెవెల్‌లో పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 40% మీ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో అది నిఫ్టీ బీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎళ్తుంది. దీనికి మీరు సింపుల్‌గా ఏ బ్రోకర్ టెర్మినల్‌లోకైనా వెళ్లి నిఫ్టీ బీస్ అని సెర్చ్ చేయంగానే మీకు నిఫ్టీ బీస్ అనేది వస్తుంది. అందులో మీరు 800 రూపీస్ అనేది ఇన్వెస్ట్ అనేది చేయండి. అండ్ మీకు ఇందాకే చూపించాను. లాస్ట్ 3 ఇయర్స్‌లో నాకు నిఫ్టీ బీస్‌లో యావరేజ్ అనేది 17% ఇచ్చింది. సో, ఆ యావరేజ్‌తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. తర్వాత మనం చూసుకుంటే మీ నెక్స్ట్ 25% అనేది నిఫ్టీ మిడ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ అనేది చేయండి. మీరు ఎనీ మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్ళిపోయి అందులో నిఫ్టీ మిడ్ క్యాప్ ఫండ్ అని చూసుకుంటే నిఫ్టీలో ఉండే నెక్స్ట్ 150 అంటే టాప్ 50 కంపెనీస్ కాకుండా తర్వాత ఉండే నెక్స్ట్ 100 అవ్వచ్చు, 150 కంపెనీస్ అవ్వచ్చు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. సో, దాంట్లో మీరు 25% ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఫైనల్‌గా 15% ఏదైతే ఉంటుందో ఆ 15%ని మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ అనేది చేయండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ పుట్ టుగెదర్‌గా మీరు ఇలా డైవర్సిఫై చేస్తూ 10 ఇయర్స్ మీరు ఎవ్రీ ఇయర్ 10% మీ ఎస్ఐపి అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే నేను అన్న మీ 10,00,000, 36,00,000 తర్వాత 1.2 సీఆర్ అనేది మీ పాకెట్‌లో ఉంటుంది. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే అమౌంట్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇప్పుడు నేనేదైతే 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నానో, ఇనీషియల్‌గా ఏదైతే 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నానో, ఆ అమౌంట్ అన్నీ కూడా మీరు మర్చిపోయేలాగా ఉండాలి. అంటే మీ డైలీ నీడ్స్ అవ్వచ్చు, మీ ఫుడ్ కోసం అవ్వచ్చు, రెంట్ కోసం అవ్వచ్చు, మీ వాంట్స్ కోసం అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా ఎఫెక్ట్ అనేది అవ్వకూడదు. అంటే మీరు ఆ ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ అసలు మీ బ్రెయిన్‌లో మీకు ఫినాన్షియల్‌గా మీరు దాని నుంచి విత్‌డ్రా చేయాల్సిన అవసరం ఎప్పుడు రాకూడదు. అందులో పెట్టి వదిలేసే లాంటి అమౌంట్ ఉండాలి. ఆ అమౌంట్ ఎంత చిన్నదైతే మీరు అంతే అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయండి. అంత చిన్న అమౌంట్ మీకు 500 రూపీస్ అయితే 500 ఇన్వెస్ట్ చేయండి. ఆ అమౌంట్ మీకు 50,000, 50,00,000 అవుతే మీరు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. మీ కెపాసిటీని బట్టి, మీ ఫినాన్షియల్ స్టేట్‌ని బట్టి మీకు అలాంటి మర్చిపోయేలాంటి అమౌంట్ ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా కూడా ఈ డైవర్సిఫికేషన్‌లో మీరు ఇన్వెస్ట్ అనేది కంపల్సరీ చేయండి. ఎందుకంటే మీరు దాన్ని అలా మర్చిపోగలుగుతేనే మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను మీకిందాక చెప్పినట్టు ఇప్పుడు నేను ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నానో, ఇది నాకు 30 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక మంచి కార్పస్ అనేది డెవలప్ అవుతుంది. కానీ అది నేను నిజంగా 30 ఇయర్స్ ఉన్నప్పుడు అదే ప్లాన్ కోసం స్టార్ట్ చేశానా? ఇది దానికోసమే యూజ్ చేస్తానా? అసలు ఇనీషియల్‌గా స్టార్టే దానికోసం చేశానా అంటే లేదు. నేను ఇనీషియల్‌గా నాకొక ఫినాన్షియల్ డిసిప్లిన్ రావాలి. ఎవ్రీ మంత్ నేను ఎస్ఐపి చేయగలగాలి. అలాంటి ఒక హాబిట్ నాకు డెవలప్ అవ్వాలి అని చెప్పి ఎటువంటి గోల్ లేకుండా కూడా నేను సింపుల్‌గా ఎస్ఐపి అనేది ఫస్ట్ స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత ఫిగర్ ఔట్ అనేది చేసుకుంటున్నాను. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఈ అకౌంట్‌లో స్పెసిఫిక్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ నాకు దేనికోసం, ఏ గోల్ కోసం కావాలి? నాకు 30 ఇయర్స్‌కి బిజినెస్ ప్లాన్ కోసం కావాలా? 40 ఇయర్స్‌కి ఇంటి కోసం కావాలా? 60 ఇయర్స్ కోసం రిటైర్మెంట్ కోసం కావాలా? లేకపోతే ఫ్యూచర్ జనరేషన్‌కి పాస్ ఆన్ చేయడానికి ఒక పెద్ద వెల్త్ క్రియేట్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ అవ్వాలా? ఇది దేనికోసము అని చెప్పి నేను ఇంకా ఆలోచించుకోవట్లేదు. ఎందుకు అని అనుకుంటే ఏదైతే ఇవన్నీ నా లాంగ్ టర్మ్ ప్లాన్స్. కానీ నా షార్ట్ టర్మ్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి నా జాబ్ నుంచి వచ్చే సాలరీ అవ్వచ్చు, నా యాక్టివ్ ట్రేడింగ్ నుంచి వచ్చే ఇన్‌కమ్ అవ్వచ్చు, లేదా నేను ఇంకా అగ్రెసివ్‌గా ఇంకా నేను యంగ్‌గా ఉన్నాను. ఇంకా 25 ఇయర్సే ఉన్నాయి. నేను ఇంకా రిస్క్ తీసుకోగలను కాబట్టి నా అగ్రెసివ్‌గా చేస్తున్న ట్రేడింగ్, ఈక్విటీ దాంట్లో ఏవైతే నేను అగ్రెసివ్‌గా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నానో దాంట్లో వెళ్తోంది. సో, ఒకవేళ నేను 30 ఇయర్స్ వచ్చేటప్పటికి నా వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్స్ నుంచి నాకు కావాల్సిన బిజినెస్ ఇన్‌కమ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ పోర్ట్‌ఫోలియో ఏదైతే ఉందో దీన్ని 40 ఇయర్స్‌కి పుష్ అనేది చేస్తాను. అంటే ఇప్పుడు నాకు 30 ఇయర్స్ కోసం నేనైతే బిజినెస్ ప్లాన్ కోసం ఏదైతే ఈ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తున్నానో, దీన్ని నా ఇంటి డౌన్ పేమెంట్ కోసమో, ఇంటి కోసమో పుష్ అనేది చేసేస్తాను. నెక్స్ట్ ఇంకొక 10 ఇయర్స్ పుష్ అనేది చేస్తాను. అండ్ నేను 40 ఇయర్స్ వచ్చినప్పుడు ఒకవేళ నా స్టిల్ వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్స్‌తో నా ఇంటికి కావాల్సిన డౌన్ పేమెంటో, ఇంటికి కావాల్సిన అమౌంటో అరేంజ్ అయిపోతే, అప్పుడు ఇదే సేమ్ పోర్ట్‌ఫోలియో, ఇదే సేమ్ పేజ్‌లో దీన్ని మళ్ళీ నా రిటైర్మెంట్ కోసం అనేది పుష్ చేస్తాను. ఎందుకంటే నా వేరే ఇన్‌కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అగ్రెసివ్‌గా ఉన్నాయి. అది ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, లాసెస్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అలా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సేఫ్టీ నెట్‌గా నాకు ఈ పోర్ట్‌ఫోలియో అనేది ఉంటుంది. ఎందుకంటే
ఈ పోర్ట్‌ఫోలియో నేను ఓన్లీ నా సేఫ్టీ కోసము, నా లాంగ్ టర్మ్ కెరియర్‌కి, నా లాంగ్ టర్మ్ లైఫ్ కోసమే ఆలోచించి చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను 40 ఇయర్స్ వచ్చినప్పుడు నా వేరే ఇన్‌కమ్ సోర్సెస్‌తో నాకు కావాల్సిన ఇంటి డౌన్ పేమెంట్ అవ్వచ్చు, నాకు కావాల్సిన పిల్లల ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు, దేనికోసమైనా నా వేరే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఫుల్‌ఫిల్ చేస్తే దీన్ని నా రిటైర్మెంట్‌కనేది పుష్ చేస్తాను. అండ్ నేను రిటైర్మెంట్ టైమ్‌కొచ్చేసినప్పుడు ఫార్చునేట్‌లీ నా పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నా వేరే అదర్ ఇన్‌కమ్ సోర్సెస్ అవ్వచ్చు, దేనితో అయినా నా రిటైర్మెంట్ కూడా సార్టెడ్ ఉంది అని అనుకుంటే, అప్పుడు మా తాత నా కోసం ఏం వదిలిపెట్టెళ్ళలేదు అని నా మనవలు, నా పిల్లలు అనుకోకుండా అప్పటికే 100,00,00,000 200,00,00,000 ఎంత అవుతే అంత అది నేను నా ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక వెల్త్‌గా వదిలేసనేది వెళ్ళిపోతాను. సో, ఈ విధంగా నేను నా ఫ్యూచర్ మొత్తం ఫినాన్షియల్‌గా మంచిగా స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్ పాత్‌లో ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను. సో, ఇందులో నాకు మేజర్‌గా హెల్ప్ అయినదేంటంటే ఓన్లీ మనీ మేనేజ్‌మెంట్. అంటే నాకు ఇన్‌కమ్ ఎంతొస్తోంది? నేను దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నాను? ఆవార ఖర్చులు పెడుతున్నానా? పెట్టట్లేదా? నాకు నిజంగా ఫ్యాన్సీ బట్టలేసుకోవాల్సిన అవసరం ఉందా? మీరందరూ చూస్తుండొచ్చు నా అన్ని వీడియోస్‌లో ఆల్‌మోస్ట్ సేమ్ షర్ట్స్ ఉంటాయి. నాకు బట్టల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. కానీ నాకు ఎక్స్‌పీరియన్సెస్ అవ్వచ్చు, ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇవ్వడం అవ్వచ్చు, ట్రావెలింగ్ కోసం అవ్వచ్చు, ఇవన్నిటికి నాకు ఖర్చు పెట్టడం ఇంట్రెస్ట్. సో, దానికోసం నా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కొంత పర్సెంటేజ్ వాటికి ఖర్చు పెడుతూ అండ్ కొంత పోర్షన్ ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సేవ్ చేస్తూ ఇంకా మేజర్ చంక్ నా డైలీ నీడ్స్ కోసం, రెంట్ కోసం అవ్వచ్చు, ఫుడ్ కోసం అవ్వచ్చు, లేకపోతే నా షీరో కోసం అవ్వచ్చు, ఇలా అన్నిటి కోసము గూడా ఫ్యామిలీ దాని కోసం ఏదైతే సర్వైవల్ కోసం బేసిక్ నీడ్స్ ఉంటాయో దానికి ఖర్చు పెడుతూ, ఈ లాంగ్ టర్మ్ కెరియర్‌కి, లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ పాత్‌కి గూడా ఎక్కడైతే కట్ డౌన్ చేసుకోవాలో అవి కట్ డౌన్ చేసుకుంటూ, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ, అలా నేను ప్లాన్ అనేది చేసుకుంటూ, ఫ్యూచర్‌లో నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. బెస్ట్ ఏంటంటే ఫినాన్షియల్‌గా ఫ్రీడమ్ ఉండాలి. మనం 30 ఇయర్సో, 35 ఇయర్సో, 40 ఇయర్సో, 50 ఇయర్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకొని లైఫ్‌లో ఏదైనా క్రిటికల్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఎవ్వరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా బేసిక్‌గా లోన్ మీద తీసుకోకుండా మనకంటూ ఒక క్యాపిటల్ ఉండేలాంటి మనకి డిసిప్లిన్ మనకి ఆ క్యాపిటల్, ఆ కార్పస్ అనేది మనకి ఎస్ఐపి త్రూనే వస్తుంది. ఎందుకంటే మనకి నీకు, నాకు ఈ వీడియో చూస్తున్న మనందరికీ ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టైమ్ ఫ్యాక్టర్. అంటే నాకు 25 ఇయర్స్ ఉన్నాయి. మీకు 20 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. సో, మనకి టైమ్ ఎంత ఎక్కువుంటే మనకి కాంపౌండింగ్ అనేది మన ఫేవర్‌లో అంత ఎక్కువ నడుస్తుంది. సో, మనకి ఎంత టైమ్ ఉంటే మన క్యాపిటల్‌ని అంతే ఫాస్ట్‌గా కాంపౌండ్ చేసుకుంటూ, మల్టిప్లై చేసుకుంటూ అంత ఎక్కువ మనం గ్రో అనేది చేసుకోవచ్చు. సో, మీరు ప్లీజ్ టైమ్ అనేది వేస్ట్ చేసుకోకండి. మీరు దుబారాగా ఎక్కడైనా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు అనుకుంటే నెలకి రూ. 500 అయినా సరే దాంట్లో తీసుకొని ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు జాబ్ లేదు, ఏది లేదు అనుకుంటున్నప్పటికీ కూడా సింపుల్‌గా మీ డ్యాడీనో, మీ మదర్‌నో, మీ ఎవరైతే గార్డియన్ ఉంటారో ఎవరినైనా సరే నాకు మంత్లీ ఒక రూ. 1000 ఇవ్వండి. నేను ఒక మంత్లీ ఎస్ఐపి చేస్తాను. ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తాను అనంటే ఇవ్వను అన్న పేరెంటో, గార్డియనో మీరు వినరు. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి. ఒకవేళ వాళ్ళు ఇంకా లేదు ఆ రూ. 1000 కూడా నేను ఇవ్వలేను అని వాళ్ళనుకుంటే ఈ వీడియో చూపించండి. వీడియోని చూపించి వాళ్ళకి కన్విన్స్ అనేది చేయండి. అండ్ ఈ విధంగా మీరు గనుక ఫినాన్షియల్‌గా ప్లాన్ చేసుకొని సింపుల్ 500, 1000, 2000, 5000 మీకు ఎంత అవుతే అంత మీరింకా యంగ్‌గా ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంటే మీకు, నాకు అందరికీ కూడా మనకు కావాల్సిన టైంలో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అందరితోనూ షేర్ చేయండి. ఇంకా ఎవ్వరు అయితే ఇంకా ఇన్వెస్ట్‌మెంట్సే స్టార్ట్ చేయకపోతే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి స్టార్ట్ చేపించండి. అండ్ ఈ వీడియో రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్‌లో అడగండి. అన్నీ డెఫినిట్‌గా మీకు ఆన్సర్ అనేది చేస్తాను. సో, ఈ వీడియో చూసి మీరు మోటివేటెడ్‌గా ఫీల్ అయ్యి రేపే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. సో, ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ అందరితో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిదే ఇంకొక ఇంట్రెస్టింగ్ మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.